మృత కార్యకర్త కుటుంబానికి టీడీపీ అండ. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని ఏకోడూరు గ్రామానికి చెందిన నాగేష్ 2 సంవత్సరాల క్రితం ఆటో డ్రైవర్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకోకుండా మృతి చెందారు. ఆయనకు 3 చిన్నపిల్లలు ఉండగా కుటుంబానికి ఆస్తిపాస్తులు ఏమీ లేకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో జీవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏకోడూరు టీడీపీ నాయకులు ఒడ్డు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మృతుని కుటుంబానికి అవసరమైన సహాయం అందజేశారు. మృతుని భార్య వరలక్ష్మి, తల్లి పకీరమ్మను కలిసి వారికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో దేరెడ్డి శ్రీనివాసరెడ్డి 5,000 రూపాయల నగదు అందజేశారు. అలాగే ఒడ్డు మధుసూదన్ రెడ్డి 2 ప్యాకెట్ల బియ్యం అందించి కుటుంబానికి మద్దతుగా నిలిచారు. మరో 2 స్నేహితులు ఒకరు బియ్యం, మరొకరు 10 కేజీల కందిపప్పు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో మాట్లాడి మృతుని కుటుంబానికి ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని సంక్షేమ పథకాలు దగ్గరుండి చేయిస్తామని, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఒడ్డు మధుసూదన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శంకరు, సుబ్రహ్మణ్యం, ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు. గ్రామంలో పేదలు, అవసరంలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఒడ్డు మధుసూదన్ రెడ్డి సేవాభావంతో ముందుకు సాగుతున్నారని స్థానికులు తెలిపారు. లేకుంటే ఆ రోజే మీకు డబ్బులు వచ్చేటివి, ఇది అంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది. సరే, మా వంతు మేము ఏంటంటే కొత్త కుటుంబానికి ఆసరా అనేది ఉండాలి. ఏదో మేము చేసినంత మాత్రాన మీ సమస్యలు అనేది తీరుతాయనేది కాదు, కొంతన్నా ఉపశయనం, కొంత రిలీఫ్ ఇస్తారనే ఉద్దేశంతో అంతేనమాట. ఏదో ఒక 5,000 రూపాయలు ఒక ఆయన శ్రీనివాసరెడ్డి అని మా మామనే, దేరెడ్డి సీతారామరెడ్డి కొడుకు, ఆయన ఒక 5,000 ఇచ్చినాడు. నేను రాలేను పోయి మీరు ఏంటి అంటే, నేను ఒక 2 ప్యాకెట్ల బియ్యము, ఇంకొక 2 స్నేహితులు అన్న రాలేము, మా పేర్లు చెప్పొద్దు బయటికి, ఒక 1000 రూపాయలు కందిపప్పు, 20 కేజీల బియ్యము, అలా ఒక 3-4 కలిసి చేసేది. ఇది నేను ఒక్కనేం కాదు, ఇది ఏదో ఒకటి లేని వాళ్ళకు కొంత. ఇప్పుడు కంప్లీట్ ఉండే వాళ్ళకైతే మనం చేయలేము, కొంత లేని వాళ్ళకు, బీద వాళ్ళకు, భర్త లేడు, చిన్న వయసులో చనిపోయాడు, చిన్న పిల్లల కోసం. ఎందుకంటే 3 పిల్లలు మేము అప్పుడే చేయాల్సింది. ఏదో ఒక్కరు నా వల్ల కాదు, కొంత చేస్తే కొంతన్నా వాళ్ళకు 2-3 నెలల కుటుంబానికైనా గడవాలా. అందుకని పిల్లలకు కూడా ఏదైనా చదువులకు కానీ, ఇంకా నెక్స్ట్ ఏదో నా వంతు నేను వాళ్ళకి ఏదైనా బిల్డింగ్ లోన్లు కానీ నెక్స్ట్ ఎప్పుడన్నా వస్తే అదే ఇల్లు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ బిల్డింగ్లు ఇప్పిస్తాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గరికి మాట్లాడి వీళ్లకు బిల్డింగ్ అనేది ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్లోనే వచ్చే సంవత్సరమే శాంక్షన్ చేపిస్తాము. ఒంటరి మహిళకు ఉందా పింఛన్లు కూడా ఇంకా శాంక్షన్ కాలేదు. ఫస్ట్ పింఛన్లు ఇంకా వదిలినాయంటే ఖచ్చితంగా కుటుంబానికి పింఛన్లు కానీ, పిల్లలకు తల్లికి వందనం కానీ, అదే కదా తల్లికి వందనం కానీ, చదువుకునే పిల్లలకు ఏమేమి రావాలో ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అనేది తెప్పిస్తాం. ఏం ఇబ్బంది ఏం లేదు. వచ్చే సంవత్సరం జూన్లో మళ్ళీ చదువులకు ఏదైనా బుక్స్ కానీ మా వంతు ఏదో కొంత, కంప్లీట్గా పూర్తిగా ఆదుకోలేము. ఎవరైనా మనకు ఎంతో కొంత మాకు చెదిరేంత మానవత్వంగా, మేమే కాదు ఎవరు చేసినా పర్వాలే. ఇప్పుడు నేనే చేయాలని రూల్ ఏం లేదు దీనిలో. కొంతమంది ఏమంటారంటే ఏదో ఎలక్షన్లకు నిలబడతారంట, అదంట ఇదంట, అవన్నీ ఒట్టి మాటలు. దానికి దీనికి సంబంధమే లేదు. ఎవడో నెత్తిలేని సన్యాసులు కూర్చుంటారట. ఎలక్షన్లు ఎప్పుడైపోయినాయి? ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు కదా. సెన్స్ లేని మాటలు మాట్లాడతారు కొంతమంది. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరైనా రావచ్చు, సంబడి ఎల్స్. ఎవరు వచ్చినా దాతలు ఆదుకునే వాళ్ళు ఉంటే రావచ్చు. ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చినాయి, మన ఊరు నుంచి 2,50,000 రూపాయలు వసూలు చేసి ఇచ్చినాం. విజయవాడ ఎక్కడ, మన ఊరు ఎక్కడ? అన్నానికి లేక ఇబ్బంది పడుతుంటే అక్కడ వాళ్ళు నీళ్ళు వచ్చి మునిగిపోయి మన ముందు సాయంగా, మన ఊరు సాయంగా చేసినాం. అట్లా ఏదో ఒకటి రాజకీయ పరంగా చేయట్లేదు, ఇవన్నీ మానవత్వంగా చేసినవే ఇవన్నీ. ఇప్పుడు కూడా ఎవరైనా రమ్మనండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది కుటుంబానికి వాళ్ళకి ఆసరా, అంతే. ఇప్పుడు ఏదో ఇప్పుడు కాసిరెడ్డి నాయనాశ్రమానికి వాళ్ళకి వీళ్ళకి అందరూ వస్తుంటే బియ్యం అన్నీ ఎత్తించడం మన చేతిలో. ఎందుకంటే 10 మందికి అన్నం పెడతాను కాబట్టి. అట్లా ఎవరైనా సరే కుటుంబంలో పెద్ద దిక్కు లేరు కాబట్టి ఎవరైనా ఎన్ని డోనర్స్, ఇప్పుడు డోనర్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎవరైనా రావచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎవరి కాంట్రిబ్యూషన్ అయినా తీసుకుంటాము, మేమే చేయాలని లేదు. మానవత్వం ఎవరైనా ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆదుకుంటే మేము ఖచ్చితంగా కొంతన్నా కనీసం పిల్లలకు, వాళ్ళ చదువులకు, వాళ్ళ బట్టలకు కొంచెం ఆసరా, అంతే, కొంత రిలీఫ్ అన్నమాట. అట్లా ఎవరైనా ముందుకు వచ్చినా మేము కూడా సంతోషిస్తాం. మేము కూడా చూస్తామమ్మా, ఏదైనా వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ నుంచి వచ్చేవి కూడా తప్పకుండా అన్నీ చేస్తాం. ఏం భయపడాల్సిన పనే లేదు.
కాకపోతే ఏంటంటే P4 కింద రాపించినాం. ఆ P4 సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. దాని కింద ఏదైనా అది ఓపెన్ అయిందనుకో P4లో జరిపించి ఏమి బంగారు కుటుంబం కింద తీసుకొని ఏమి దత్తత తీసుకొని మేం కాదు ఇంకా మాతో పాటు ఇంకా మా మిత్రులు కానీ మా బంధువులు కానీ ఇంకా ఎవరున్నా కానీ అందరికీ మీ కుటుంబాన్ని ఆదుకొని కొంతన్నా మేము చేయగలుగుతాం. మా తోడ్పాటు మాకు మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. ఒక హాస్పిటల్ కానీ చదువుల విషయంలో కానీ పిల్లలకు ఏదో ఒక వంతు మా వంతు కనీసం యూనిఫామ్స్ అయినా పిల్లలకు చదువులప్పుడు ఏదో బుక్స్ అయినా మేం కాదు ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ కూడా తీసుకొచ్చి ఇంకా చేసే ముందు రోజు ఖచ్చితంగా తీస్తాం. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినందుకు ఏకోటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కూడా 5,000 రూపాయలు ఇచ్చినాడు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఇద్దరు మిత్రులు కొంత వాళ్ళ పేరు చెప్పొద్దని ఇచ్చినారు, వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మీరు మా వంతు మేము, ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే ఏమైనా ఊర్లకు మీటింగ్లు అని ఏదైనా కూడా ఈ తాగడం ఖర్చులు ఇవన్నీ తగ్గించినారనుకో ఇంకా బాగుపడతారు. ఇప్పుడు ఏదైనా మాకు చేయనికి ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు ఒక కుటుంబానికి ఇప్పుడు దాదాపు అంటే ఒక 2 ప్యాకెట్ల బియ్యం, కింటా బియ్యం, ఒక 5,000 రూపాయలు నగదు డబ్బులు ఇచ్చి మనం ఎంత ఉపయోగం, ఒక 10,000 రూపాయలు వృధాగా తాగుడు ఖర్చు పెట్టినామనుకో ఏమైతే ఆ రోజు తాగుతాం ఆ రోజు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదే ఒక కుటుంబానికి కనీసం 2-3 నెలల ఆశలు ఉంటుంది. అది దయచేసి మీరు అందరూ గమనించుకున్నారనుకోండి. మనం ఎప్పటికే కానీ పనిచేస్తోళ్ళు కావాలా. ఆ రోజు మనం డబ్బులు తీసుకొని తాగుడు డబ్బులు తీసుకొని ఇప్పుడు వ్యవస్థలు గబ్బు పట్టేది ఆ నుంచే. అందుకని ఇవన్నీ మర్చిపోదాం. ఏదైనా అవసరం ఉంటే ఆ రోజు అంగి పట్టుకున్నారు కదా మీరు, అట్లా అన్నమాట. మీరు అందుకని ఏది కూడా భయపడాలి. కాలనీలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం, అన్ని పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా మన గ్రామం అంటే ఆయనకు చాలా ప్రేమ. మన గ్రామం అంటే ఎందుకంటే మొదటి నుంచి ఇక్కడ గ్రామంలో మన ఎలక్షన్లలో మేయార్టీ వచ్చింది కాబట్టి మొన్ననే ఆల్రెడీ 10 లక్షల రోడ్లు ఇచ్చినాం, ఇంకా 10 లక్షలు శాంక్షన్ చేసినారు. ఇక్కడ కూడా కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్దాము. తీసుకొచ్చి ఖచ్చితంగా అన్నీ చేస్తామమ్మా. కొంచెము ఇప్పుడు ఒకటేసారి అన్నీ కావు, ఒకటే రోజు ఏది కాదు. ఒక టైంలో ఇప్పుడు అక్కడ ముస్లింపేటలో ఇప్పుడు శాంక్షన్ ఉన్నాయి, నెక్స్ట్ ఈ కాలనీకే ఖచ్చితంగా ఎమ్మెల్యే దృష్టి కూడా మీరు కూడా రండి, అడుగుదాము, చేస్తాడు ఎమ్మెల్యే. ఎందుకంటే ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు కదా. నిన్న కూడా మనలో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చినాము, పార్టీలకు అతీతంగా చేస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో. అందుకు కాబట్టి ఏం భయపడాల్సిన పని ఏం లేదు. ఎస్సీ కాలనీ అంటే ఎమ్మెల్యే గారికి ఎన్నవేళ్ళు ప్రేమ. వాస్తవంగా చెప్తున్నా, గౌరవ గుడ్డ రాజశేఖర రెడ్డి గారు పేదలన్నా బీద వాళ్ళైనా చాలా ప్రేమ ఉంది ఆయనకు. ఏం దాని గురించి ఏం భయం లేదు, చేస్తామమ్మా ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు మొన్న స్టార్ట్ అయిపోయింది ఇళ్ళది, ఏమి మళ్ళీ కొత్తగా వస్తాయి. వచ్చినప్పుడు మేము చెప్తాము, మీ రేషన్ కార్డులు తీసుకురాలి, ఏమేమి కావాలో అడుగుతారు. ఖచ్చితంగా మీకు బిల్డింగ్ లోన్లు అనేది పక్కా వస్తాయి ఈ సంవత్సరం. ఏం భయం నుంచి భయపడాలి ఏమో. కొంచెం లేట్ అయినా కూడా మీరు రాలేదనుకో, మీ వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు కదా, మీ పిల్లలు అందరూ మనం చదువుకునే పిల్లలు ఉన్నారు, అందరూ వాళ్ళ తోట కదా మాకు ఫోన్ చేయండి. తప్పకుండా మేము వస్తుంటాము. ఎప్పుడైనా ఏమైనా సమస్య ఉంటే మళ్ళీ రేపు స్కూల్కు పిల్లలు జాయిన్ అయితే మా వంతు ఏదో ఒకటి అట్లా కొంచెం ఇస్తాం. మీరేం భయపడాలి.